ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో పార్టీ గీత దాటుతున్న ఎమ్మెల్యేల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు. రొటీన్ పాలన చూసుకోవడానికి కలెక్టర్లు ఉన్నారని, ఇన్ఛార్జ్ మంత్రులు పొలిటికల్ మేనేజ్మెంట్, కూటమి పార్టీల సమన్వయంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇక ఎమ్మెల్యేల ఫ్లోర్ మేనేజ్మెంట్లో వైఫల్యం అంగీకారయోగ్యం కాదని హెచ్చరించారు. అదే సమయంలో కడపలో జిందాల్ ఉక్కు కర్మాగారం 2028లో ప్రారంభమవుతుందని, పశువుల కోసం హాస్టళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే 2-3 ఏళ్లలో 60 నుంచి 65 వేల కోట్లు రానున్నాయని, సమర్థ జల నిర్వహణతో రిజర్వాయర్లు 93% నిండాయని తెలిపారు. మున్సిపల్ శాఖ అమలు చేస్తున్న చామ్ మోడల్ వల్ల ఆర్థిక భారం తగ్గిందని, ఇతర శాఖలు కూడా అలాంటి వినూత్న విధానాలు అనుసరించాలని సూచించారు. విజయవాడలో దసరా ఉత్సవం అద్భుతంగా జరిగిందని, ప్రతి నెల ఒక నగరంలో ఇలాంటి ఉత్సవాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.